అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి మన ఛానల్లో రామాయణం గురించి తెలుసుకుందాం. అసలు రామాయణం ఎలా వచ్చిందో, రామాయణంలో ఏం జరిగిందో, రాముడి యొక్క గొప్పతనం అన్నీ తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వివిధ పార్ట్లుగా మనం చర్చించుకుందాం. అసలు రామాయణం ఎందుకు మానవ జీవితానికి అంత ప్రత్యేకత అంటే, రామాయణం మనం ఒక పుస్తకంగా భావిస్తే మన నిజ జీవితంలో రామాయణం ఒక జీవితం నేర్పిస్తుంది. పక్క వాళ్ళతో ఎలా నడుచుకోవాలో, పెద్దవాళ్ళతో ఎలా మలుచుకోవాలో అన్నీ రామాయణం చూసి నేర్చుకోవచ్చు. ఈరోజు మనం అసలు రామాయణం వాల్మీకి ఎందుకు రాశాడు, వాల్మీకి రాయడానికి గల కారణం ఏమిటో అని చర్చించుకుందాం. సుమతి, కౌశిక అనే బ్రాహ్మణ దంపతులు కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అవ్వలేదు. ఆ రాజ్యంలో క్షమం వచ్చి ఎవరికి దాన ధర్మాలు చేయడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్ళి అక్కడ దొరికే కందములలో తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అవనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న కొంతమంది మహర్షులను ఆపి, మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతే చంపుతానన్నాడు. ఆ మహర్షులు ఉన్న ఆత్రి మహర్షి, నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు అని అగ్నిశర్మని అడిగాడు. నన్ను నమ్ముకున్న నా భార్య, నా తల్లిదండ్రుల్ని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాలు వల్ల నీకు కలిగిన పాపాన్ని నీ కుటుంబ సభ్యుల్లో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని ఆత్రి మహర్షి అన్నారు. మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వే మమ్మల్ని పోషించాలి. నువ్వే తెచ్చావు, మేము అనుభవిస్తాము. కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబ సమస్యలు. చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషులు దగ్గరికి వచ్చి, నా పాపాలని పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని ఆత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తర్వాత మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనపడింది. జ్ఞానమగుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు కట్టిన ఆ తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటకి రమ్మన్నారు. ఇది ఆయన పౌరుష న్యాయమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయన్ని ఉత్తర దిక్కున వెళ్ళి భగవంతుణ్ణి ధ్యానం చేయమన్నారు. వాల్మీకి మహర్షి కుస్తస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుణ్ణి ఆరాధన చేశారు. అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటే ఆయనకి త్రిమూర్తులు అనుగ్రహం లభించిన. వాల్మీకి మహర్షి రామాయణంలో రాసిన మొదటి శ్లోకం అర్థం ఏమిటంటే, తపస్వి ముని గొప్ప వాగ్దేశ్వరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్విమైన వాల్మీకిని మహర్షి సిద్ధమవుతున్నాడని. వాల్మీకి మహర్షి నారదుడిగా ఏమిడిగా ఈ లోకంలో ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, దృఢమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రతం కలిగినవాడు, అన్ని ప్రాణాల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్థుడు, ఎన్నోసార్లు చూసిన ఇంకా చూడాల్సిన చేయంత సౌందర్యంత కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధిని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటి వారిలో మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడల్లా కోపాన్ని తెచ్చుకోగలిగి ఉంటే నాకు చెప్పండి అని అడిగాడు. నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలో ఉండడం కష్టమే, కానీ ఒకడున్నాడు, నీకు ఇప్పుడే అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు. ఈక్ష్వాకు వంశంలో రాముని పేరు గల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి 100 శ్లోకాలతో సంక్షిప్తపు రామాయణాన్ని వాల్మీకి మహర్షి నారదుడు చెప్పాడు. చెప్పిన తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనసు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావదనం చేయడానికి
తమసా నది తీరానికి భరద్వాజుడు అనే శిష్యుడితో వెళ్ళారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న 2 క్రౌంచ పక్షులను చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిష్ఠుడై మిథున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కింద పడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటూ వాల్మీకి మహర్షి ఈ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది. ఓ దుర్మార్గుడైన బోయవాడ, మిథున లక్షణంతో ఉన్న 2 క్రౌంచ పక్షుల్లో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా, నీవు చేసిన పాప వలను నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక అని శపించాడు. ఆయన స్నానం ముగించి ఆశ్రయానికి బయలుదేరారు. కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతానే ఉన్నాయి. మనసులో ఆ క్రౌంచ పక్షువులే కనిపిస్తున్నాయి. అలా అయినా శిష్యులు కూడా ఈ మాటల్ని ధారణ చేశారు. అలా ఆది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యమైన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ అన్నారు. ఆ శ్లోకానికి అర్థం చూడండి. బ్రహ్మగారు అన్నారు, నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈరోజు రామాయణాన్ని పలికావు నాయన. నేను నీకు వరం ఇస్తున్నాను. నువ్వు కూర్చొని రామాయణ రాద్దామని మొదలు పెడితే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడిందే కాదు, వాళ్ళ మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక మాట అబద్ధం కానీ కల్పితం కానీ ఉండదు. నువ్వు ఇంకా రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగా ఆయనకి బ్రహ్మగారి వరం వల్ల జరిగిన రామాయణం అంతా ఆయనకి కనపడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంభించాడు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 ఖండాలు, 6 కాండాల మీద ఒక కాండ, 500 స్వర్గాలు రామాయణాన్ని రచించడం ప్రారంభించారు. తర్వాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళ తర్వాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు. రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు, పూర్వకాలంలో కోశల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తప్ప సంకల్పం బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనాలు పొడవు, 3 యోజనాలు వెడల్పు ఉండేది. ఆ నగరం మధ్యలో రాజు ప్రసాదంలో దశరథ మహారాజు నివసించేవాడు. ఆ నగరంలో రహదారుల్ని విశాలంగా ఎప్పుడూ సుగంధ ధూపాలతో ఉండేవి. ధ్యానం, చెరుకు లాంటి పంటలని బాగా పండేవి. ఆ రాజ్యంలో ఏ ఇంట్లోనూ కూడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలో అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే. ఎవడి ఉన్నదానితో వారు తృప్తిగా ఉండేవాళ్ళు. అందరూ దానం చేసేవాళ్ళు, సత్యం పలికేవాళ్ళు. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గొర్రెలు, ఏనుగులతో ఆ నగరం శోభలేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలో పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణం లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైన ఆ అయోధ్య నగరంలో లేడు. దశరథ మహారాజుకు 8 ప్రధాన మంత్రులు ఎప్పుడు సహాయం చేసేవారు. వాళ్ళ దృష్టి జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధశాతకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు, వశిష్ఠుడు, వాసుదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చేవాళ్ళు. ఇతరమైన బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియములు నిగ్రహించిన వాళ్ళు, శ్రీమంతులు, శాస్త్రం తెలిసిన వారు, సావధాన చిత్తం కలిగిన వాళ్ళు. ఆ కోశల దేశం పరాభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.
ఇన్ని ఉన్న ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్ధారకుడు పుత్రుడు లేడని బాధ ఉండేది. ఆయనకి అప్పటికే 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేధ యోగం చెయ్యాలని ఆలోచన వచ్చింది. వెంటనే సుమంత్రుని పిలిచి ఋతువుకులైన వశిష్ఠుడు, వాసుదేవుడు మరియు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేధ యోగానికి కావాల్సిన సంబరములను తెప్పించి సరయూ నదికి ఉత్తర తీరంలో యోగమంటపం నిర్మించారు. దశరథ మహారాజు దక్షిణ నాయకుడు. ఆయనకి 300కి పైగా భార్యలున్నారు. కానీ పత్నులు మాత్రం కౌశల్య, సుమిత్ర, కైకేయి. తన యోగం మొదలు పెడుతున్నప్పుడు కాబట్టి తన పత్నుల దీక్షగా స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతో సుమంత్రుడు ఇలా అన్నాడు. పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఈక్ష్వాక వంశంలో జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేధ యోగం చేశాడు. ఆ యోగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యోగంతో పాటు పుత్రకామేష్ట యోగం కూడా చేయాలి. ఈ 2 యోగాలని చేయగలిగిన వాడే ఋష్యశృంగారుడు. ఆయన ఆ యోగాల్ని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్క కుమారుడు చెప్తుంటే విన్నాను అని సమంతుడు దశరథ మహారాజులతో అన్నాడు. ఆ ఋష్యశృంగారుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ని తీసుకొని రండి అన్నాడు. అప్పుడు దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగారుడు గురించి వివరంగా చెప్పు అంటూ సుమంతుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభీషణక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళగా అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చూసే వరకు ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మించాడు. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు. కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అనే పేరు పెట్టారు. ఆ విభీషణుక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగదాలు అన్నీ చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకంలో తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ పురుషులని 2 ఉంటారని కూడా తెలియకుండా పెంచాడు. అంటే విషయసుఖాలు వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే తండ్రి పక్కన ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడడం మానేశాయి. దేశంలో క్షామం వచ్చింది. ఋష్యశృంగారుడు కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు వెంటనే రాజు మంత్రులను పిలిచి విషయం చెప్తే ఋష్యశృంగారిని తీసుకురావడం మా వల్ల కాదు. ఏమి కోరికలు లేనివాడు మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నాడు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు. ఋష్యశృంగారికి కూడా ఇంద్రియాలు, మనసు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయసుఖాలు వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వైశ్యులను పంపిస్తే విభీషణకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగారి మనసు ఆకర్షించి రోలబడతారు. అప్పుడు ఆయన వాళ్ళ వెంటే వస్తాడు అని మంత్రులు సలహా ఇచ్చారు. ఆ వేశ్యలకి విభీషణకుడికి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చేయడం మొదలు పెడతారు. ఒకరోజు విభీషణకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగారుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వైశ్యులని చూసి వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులారా, మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభీషణకుడి ఆశ్రమానికి వెళ్ళారు. తర్వాత ఆ వేశ్యులు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋష్యకుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. మరునాడు ఆ ఋష్యశృంగారుడికి మనసులో దిగులుగా అనిపించి ఆ వేశ్యాలను చూడాలనిపించి వాళ్ళు దగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు.
సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే ఆకాశం నుంచి బ్రాహ్మణుడైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు ఋష్యంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె ఆయన శాంతిని ఇచ్చి వివాహం జరిపించాడు. కాబట్టి దశరథుడు మహారాజు ఆ ఋష్యశృంగాడికి పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులనక వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితో